చాలా దీక్షతో పాట రాస్తాను. అంటే ఏదో దీంతో ఇలా తేల్చేద్దాం అని ఉండదు. కొన్ని పాటలు ఏంటంటే కొంచెం ఎక్కువ ఆలోచించినప్పుడు అంటే సాహిత్యం కోసం వెతుక్కుంటూ వెళ్తుంది బ్రెయిన్. ఎప్పుడు ఎక్కడో సబ్ కాన్షియస్లో పడుకున్నా నిద్రలోంచి లేచి పాట రాసిన సందర్భాలు ఉన్నాయి. అంటే సబ్ కాన్షియస్ పనిచేస్తుంటుంది మైండ్. అలాగే కొన్ని పాటలు తెలియకుండా గొప్పగా వస్తాయి. కొన్ని పాటలు మామూలుగా, అంటే నేను రాస్తే మంచి పాట రాశాను లేకపోతే గొప్ప పాట రాశాను, చెడ్డ పాట ఎప్పుడు రాయలేదు. ఈ రెండే ఉంటాయి, మంచి పాట రాసా లేదంటే గొప్ప పాట. ఈ రెండు మంచే ఒకదే చూసి. కాబట్టి సో కొన్ని ఏమైనా నేమ్ చేస్తారా మీ పర్సనల్ ఫేవరెట్స్? నేమ్స్ అలా చెప్పలేను, కానీ నేను రాసిన వాటిలో సాహిత్యం నచ్చిన పాటలు కొన్ని ఉంటాయి. ఆ దాంట్లో భలే ఉంటుంది ఆ లైను. ఇప్పుడు నా ఇష్టంలో పాట ఉంటుంది, ఓ సాథియా ఓ సాథియా ఓ చూపుకే పడిపోయా అని ఒక పాట ఉంటుంది. రాణా జెనీలియా హీరోయిన్. అయితే దాంట్లో చరణాల్లో నాకు బాగా ఇష్టం, నా మనసంతా చెరిపి నీ రూపం గీసావే, నీ బరువే మోపి నన్ను తేలిక చేశావే, నా గుండెల చప్పుడు కన్నా నీ అలికిడితో బ్రతికున్నా, నన్ను కాదని తెలిసిన సమయం నా ఊపిరికెందుకు ప్రాణం. ఇలా నడుస్తూ ఉంటుంది పాట అంతా. నీ శకునం కోసం చూసే ప్రతి సెకనుకు నిమిషాలెన్నో అని ఇలాగా కొన్ని ఎక్స్ప్రెషన్లు చాలా నాకు బాగా ఇష్టం. అలాంటివన్నీ రాయడం, సాహిత్యం రాసినప్పుడు ఓసారి మనం ఇలా అనుకునే సందర్భాలు ఉంటాయి. అదే మనం ఇలా అనుకునే కాబట్టి ఉంటాయి పాటలు. ఎందుకు చాలా వాటిలో చాలా పాటలు రాశాం.